హరి ఓం. వీక్షకులారా, ఈ కాషాయ రంగు నారాయిస్టులు గాడ్సే మూలంగానే లేదా బోస్ గారి మూలంగా నేతాజీని నేను ఆయన దేశభక్తిని కానీ ఆయన ప్రయత్నాన్ని కానీ ఆయన సాహసాన్ని కానీ ఏమాత్రం చిన్నపుచ్చట్లేదండి. ఆయన పాదధూళి కంటే కూడా ఒకసారి 10th 9th చదువుతున్నప్పుడు జనవరి 28 అనుకుంటాను, నాకు గుర్తుండి, ఆయన జయంతి సందర్భంగా స్పీచ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వమని మా తెలుగు టీచర్ ఎలిజబెత్ అమ్మగారు నాకు నేతాజీ జీవిత చరిత్ర ఇచ్చారు. దాన్ని రాత్రి చదువుతూ ఆ రోజుల్లో రూపాయి జీతం, ₹2 జీతం, అలాంటి చోట ఆయన మెడలో వేసిన దండ వేలం వేస్తే 28,000 వచ్చాయి ఆ రోజుల్లో. అంతగా స్ఫూర్తి ప్రదాత, అంతగా సాహసి. కాబట్టి ఆయన ప్రయత్నము, ఆయన మూలంగా కూడా స్వాతంత్రం వచ్చింది. అలాగని గాంధీ యొక్క ప్రమేయం స్వాతంత్ర సమరంలో ఏమీ లేదు అనే కాషాయ నారాయిస్టుల్ని నేను తప్పకుండా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మేము డెరివేటివ్స్లో చెప్తాం, మ్యాథ్స్లో విత్ రెస్పెక్టివ్ dx/dy లేదా ds/dt విత్ రెస్పెక్టివ్ టైం, విత్ రెస్పెక్టివ్ y అనే రాశితో x అనే రాశిలో జరిగిన మార్పు చేర్పులు ఏమిటి? డిక్రీజ్ అయితే డెరివేటివ్ అంటాం, ఇంక్రీజ్ అయితే ఇంటెగ్రల్ అంటాం. ఒక సంఘటనని పరిశీలించాలంటే నాటి కాలమాన పరిస్థితులు పరిశీలించాలి. ఒకప్పుడు ఇక్కడ వాగుంది కాబట్టి అప్పటి వాళ్ళు పడవేసుకొని తెప్ప పెట్టుకొని ఈదుకుంటూ దూరాన్ని దాటేవాళ్ళు. ఇప్పుడు అది వాగు ఎండిపోయింది, ఆ తర్వాత మెరక వేయబడింది, అది రోడ్డు అయ్యింది. అప్పటి వాళ్ళు మూర్ఖులు పడవ మీద వెళ్ళారు కాబట్టి స్లోగా జరిగింది ప్రయాణం. అదే ఇప్పుడు ఈ కారుల్లో వెళ్ళి ఉంటే ఎంత వేగంగా జరిగి ఉండేది. కాబట్టి తొక్కల స్వాతంత్ర సమరానికి 100 ఏళ్ళు కావాలన్నా, 1857 కాదనుకుందాం, 1900 నుండే అనుకుందాం, 47 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు అవసరమా? గాడ్సే లాగా తుపాకులు పట్టుకొని ఉంటే, తుపాకులు అవైలబుల్లా కాదా అన్నది పక్కన పెట్టేయండి, మనకు తక్కవక్కర్లేదు కదా. ఈ నారాయిస్టులు ఎవరికైనా, అది పసుపు నారాయిస్టులైనా కాషాయ నారాయిస్టులైనా, వీళ్ళకేమీ తర్కం అక్కర్లేదు కదా. కాబట్టి ఆ రోజే తుపాకులు పట్టుకొని ఉంటే స్వాతంత్రం ఎప్పుడో వచ్చి ఉండేది. వచ్చి ఉద్ధరించింది ఏమిటో తర్వాత విషయం మళ్ళీ. కాబట్టి గాంధీ బ్రిటిష్ ఏజెంట్ అనేవాళ్ళు, పోనీ సరే అతడు ఏజెంటే, ఇప్పుడు మీరు ఏజెంట్లు కాకుండా పనిచేయండి. సత్యం కోసం ఎవడు పనిచేస్తే వాడు ఏజెంట్ కానట్టే, స్వతంత్రంగా పోరాడినట్టే. పోరాడండి, చూద్దాం. ఇదిగో ఇప్పుడు చంబా తెగ అరెస్టులు చేస్తున్నాడు కదా, రేపు హిందువుల్ని కూడా చేస్తారు. అప్పుడు మీరు గాడ్సేలు అవుతారో గాంధీలు అవుతారో చూస్తాం. మేమైతే గాంధీ మార్గమే ఎంచుకుంటాం. ఎదుటి వాడి తప్పుని ఎత్తి చూపడమే సరైన యుద్ధరీతి అనుకుంటాం మేము. కాబట్టి మా ఆయుధాలు మెదళ్ళే, కర్రలు కావు. కర్ర చేత్తో పట్టుకున్నారు నాటి సత్యాగ్రహులు, అంతే. దాంతో ఎవరిని కొట్టాల. కాబట్టి మా ఆయుధాలు బాహ్యంగా లేవు. అది గాడ్సే తుపాకీ అయినా, గాంధీ చేతిలో కర్ర అయినా, మా ఆయుధం మెదడే. చెక్ యువర్ సెల్ఫ్. సామాన్యులారా, హరి ఓం.